క్యారెక్టర్ చూస్తే చాలా అగ్రెసివ్ గా ఉంది. అదే ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ఆ గన్స్ హ్యాండ్లింగ్ టైంలో ఎలాంటి వర్క్ షాప్స్ చేశారు? ఏంటి అసలు మీ హోల్ ఆర్క్ ఏంటి? కథ విన్న తర్వాత కానీ వల్గారిటీ కూడా ఎక్కువ ఉంది. ఏంటి మీ పర్సెప్షన్ ఏంటి అసలు ఈ క్యారెక్టర్ గురించి? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు మీరు? ఓకే, సో క్యారెక్టర్ విన్నప్పుడు నేను సీరియస్లీ చాలా భయపడినా 2 days ఆలోచించా ఏంటి ఎలా చేయాలా వద్దా అని చాలా భయపడ్డాను. బట్ ఒక కరెక్ట్ డెసిషన్కి అయితే వచ్చాను. ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కానీ నా బెస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అందరినీ అడిగి మంచి డెసిషన్ తీసుకున్నాను. అండ్ క్యారెక్టర్ విన్నాక ఓకే, ఎంతకాలం అని లవ్ స్టోరీస్ చేస్తాం అంటే బేసిక్గా ఒక హీరోయిన్ అంటే క్యూట్గా చూపిస్తారు, సాంగ్స్ ఉంటాయి అంతే. అంటే ఒక పెద్ద సినిమాలో కూడా హీరో వర్జన్ ఎక్కువ ఉంటుంది, హీరోనే చూపిస్తారు, అంతగానం డబ్బులు పెట్టి హీరోని చూపిస్తారు. హీరోయిన్ పార్ట్ ఎంత ఉంటుంది? మహా అంటే 15 minutes. సో ఇలా అయితే కాని పని వద్దు, ఇంకా ఇట్లా వద్దు. సో మనకంటూ ఒక లైక్ పొజిషన్ని పెట్టుకోవాలి, ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ర్యాండమ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతే కాని పని. సో ఛాలెంజింగ్ రోల్ చేయాలి. అండ్ మంచి డైరెక్టర్స్ దొరికినారు. ఎవరో ఆల్తూ అని చెప్పేసి అన్నాను, అంటే వేరే డైరెక్టర్స్ గురించి తీయట్లేదు ఇక్కడ. సో అంత రా అండ్ రస్టిక్ ఆల్రెడీ మా పోస్టర్ లాంచ్ అప్పుడు చెప్పాను సార్ గురించి. అండ్ సార్తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీ. ఆ క్యారెక్టర్ గురించి లైక్ వర్క్ షాప్స్ కూడా మేము ఏం చేయలేదు, డైలాగ్ వర్జన్స్ కూడా మేము ఏం ముందు చూసుకోలేదు. వెళ్ళినాం, సెట్లో వెళ్ళినాం, అన్ని సెట్లోనే చూసుకున్నాము. మాకు ఒక్క వర్క్ షాప్ కూడా లేదు, ఏ సీన్కి లేదు, ఏ క్యారెక్టర్కి కూడా వర్క్ షాప్ లేదు. డైరెక్ట్గా చేసేసినాం, అందరం అయిపోయి హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా Part 2 కూడా ఉంది. థ్యాంక్ యూ. నరసింహనాథ్ గారు.